నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజనం యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సోనీ సోరీ భూమిపుత్రుల ఆశాజ్యోతి. సోనీ సోరీ ఆదివాసీ పిల్లల కోసం పోరాటం చేస్తూ పోలీస్ కస్టడీలో లైంగిక హింసకు గురైన అజేయ మహిళ. దంతేవాడ్, ఛత్తీస్గఢ్, భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో విద్య, హక్కులు మరియు గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న మహిళలలో సోనీ సోరీ ప్రముఖమైన పేరు. 1975లో దంతేవాడ జిల్లా బడే బెడ్మా గ్రామంలో గోండ్ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆమె ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా తన వృత్తిని ప్రారంభించింది. కానీ ఆమె జీవితం కేవలం బ్లాక్ బోర్డు ముందు నిలబడి పాఠాలు చెప్పడంతో ఆగలేదు. ఆదివాసీ పిల్లలను చదువుతో ముందుకు తీసుకువెళ్లాలనే ఆమె పట్టుదల ఆమెను రాష్ట్ర యంత్రాంగం దృష్టిలో సమస్యగా మార్చబడింది. బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మరియు కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఆమె నిలబడినప్పటి నుంచి ఆమె జీవితం ఒక నిరంతర పోరాటంగా మారింది. ఆమె ప్రధానంగా ఆదివాసీ పిల్లల విద్యా హక్కు, మహిళలపై లైంగిక హింసలు, బూటకపు ఎన్కౌంటర్లు, అడవుల దోపిడీ వంటి అంశాలపై తన గళాన్ని వినిపించింది, వాటిపై రాసింది. కస్టడీలో జరిగిన ఘోరం. 2011 అక్టోబర్లో మావోయిస్టులకు మధ్యవర్తిగా పనిచేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో పోలీసులు సోనీ సోరీ గారిని అరెస్టు చేశారు. ఆమెపై 8 కేసులు నమోదు చేశారు. కానీ ఆ అరెస్టు జరిగిన తర్వాత ఘటనలు భారతదేశంలో మానవ హక్కుల చరిత్రలో ఒక కళంకంగా నిలిచిపోయాయి. పోలీస్ కస్టడీలో ఆమెను తీవ్రమైన శారీరక మరియు లైంగిక హింసకు గురి చేశారు. ఆమె శరీరంపై ఇనుప కడ్డీలు, విద్యుత్ షాకులు వంటి చిత్రహింసలు జరిగాయని వైద్య పరీక్షలు నిర్ధారించాయి. ఈ హింస గురించి ఆమె తర్వాత చెప్పిన విషయాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్, అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా హింస అంతం కాలేదు. 2016 ఫిబ్రవరి 20న 3 అజ్ఞాత వ్యక్తులు ఆమె మోటార్ సైకిల్ను అడ్డుకొని ఆ ముఖానికి రసాయనిక పదార్థం, యాసిడ్ వంటి పదార్థం పూసి దాడి చేశారు. ఆ దాడి వెనుక కారణం ఒకటే: ఆదివాసీ మహిళలపై సెక్యూరిటీ ఫోర్సెస్ చేసే లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో ఆమె చేస్తున్న పోరాటం. దాడి చేసిన వారు ఆమె కూతురు జీవితానికి కూడా బెదిరింపులు చేశారు. కానీ సోనీ సోరీ వెనక్కి తగ్గలేదు. ఆమె మిషన్ విద్య, న్యాయం, గౌరవం. సోనీ సోరీ తన ఉపాధ్యాయురాలి పాత్రను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆదివాసీ పిల్లలు చదువుకొని తమ హక్కులను అర్థం చేసుకొని దోపిడీకి వ్యతిరేకంగా నిలబడాలనే ఆమె జీవిత లక్ష్యం. బస్తర్ అడవుల్లో ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు వన్య సంపదను దోచుకుంటున్న విషయాన్ని ఆమె ఎప్పటికప్పుడు బయటపెట్టింది. యువకులను మావోయిస్టులు అని ముద్ర వేసి బూటకపు ఎన్కౌంటర్లు చేపట్టడం, ఆదివాసీ మహిళలపై లైంగిక హింస, ఇవన్నీ ఆమె ప్రధాన లక్ష్యాలు. వాటిని ఎదుర్కొంటున్నాయి. 2014లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆమె మరింత బలంగా రంగంలోకి దిగింది. 2018లో ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డుతో సత్కరించబడింది. 2022లో ఎన్ఐఏ కోర్టు ఆమెపై మిగిలిన అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా విడుదల చేసింది. భారత సమాజం సోనీ సోరీ గురించి ఎందుకు తెలుసుకోవాలి? సోనీ సోరీ కథ కేవలం ఒక ఆదివాసీ మహిళ కథ కాదు.
ఇది భారతదేశంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో హక్కుల కోసం పోరాడే సాధారణ పౌరుల బాధలను ప్రతిబింబిస్తుంది కనుక ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఎదుర్కొన్న లైంగిక హింస, యాసిడ్ దాడి, నిరంతరం బెదిరింపులు ఇవి మన దేశ జనాభాలో ఒక భాగం ఆదివాసులు ఎదుర్కొంటున్న వాస్తవాలు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, నన్ను ఎంత హింసించినా నేను మరింత బలపడతాను. నాపై దాడి చేసిన నోరు నొక్కి మిగతా సమాజాన్ని కూడా నోరు నొక్కాలని మనువాదం నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. ఆదివాసీ సమాజం మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సమాజం సోనీ సోరి బాధలను, ఆమె పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె పోరాటం ఒక వ్యక్తి లేదా ఒక సమాజం కోసం కాదు. న్యాయం, సమానత్వం మరియు మానవ హక్కుల కోసం ఆమె పోరాటం చేస్తున్నారు. సోనీ సోరీ లాంటి వారు ఉన్నంత వరకు బస్తర్ అడవుల్లోని ఆదివాసీ పిల్లల కళ్ళల్లో విద్యాదీపం ఆరిపోదు. ఆమెకు మద్దతు, ఆమె పోరాటానికి గౌరవం ఇది కేవలం ఆదివాసీల బాధ్యత కాదు, మొత్తం భారతీయుల బాధ్యత. ఆమె చేసిన ఈ సామాజిక పోరాటాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఆమె పోరాటాన్ని సిలబస్లో చేర్చాలి. ఆమె గూర్చి అందరికీ తెలియచేయాలి. ఆమెకు భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని చెప్పి సమతా సైనిక దళ్ డిమాండ్ చేస్తున్నది. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఈ విషయాలు తెలియజేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.